నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన. పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్న ప్రభుత్వ విప్. భవిష్యత్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వాడాలన్న నారాయణ. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలన్న సిపిఐ నేత. నెల్లూరు జిల్లా గూడూరులో వెంకయ్యనాయుడు పర్యటన. శ్యామ్ సుందర్ రెడ్డి, సిఆర్ రెడ్డి విగ్రహాలు ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి. ధాన్యం బకాయిల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు. నరసాపురం వద్ద హైవేపై కౌలు రైతుల భారీ ధర్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. 30 లక్షల వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో అంబేద్కర్ చౌరస్తాను తీర్చిదిద్దే పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ భూమి పూజ చేశారు. రాజన్న ఆలయం చెరువులో మురుగునీరు కలవకుండా 3 కోట్ల మున్సిపల్ నిధులతో చేపట్టే పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పాల్గొన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ వద్ద పార్కుతో ఫౌంటైన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి వద్ద ఫౌంటైన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా మినీ పార్క్లా ఏర్పాటు చేస్తామన్నారు. దగ్గర ముందుగా శృంగేరి పీఠ దగ్గరికి వెళ్లి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించినట్టు శుభం మీరు ముందుకు వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి నమూనాలు ఏవైతే ఆలయ నమూనాలు ఉంటాయో తీసుకోరండి. వాటిని కూడా మనం పరిశీలించి అవసరం కూడా కొన్ని మార్పులు చేసుకొని ముందుకు సాగుదాన్ని వారు కూడా మాటిచ్చారు. కాబట్టి మననే స్థపతిని కూడా రమ్మడం జరిగింది. వారు కూడా చూసి ఈ 50 కోట్లకి ఇంకా అదనంగా 20-30 కోట్లు తక్కబడ్డప్పటికి కూడా ఒక 70-80 కోట్లతో మొదటి ప్రాధాన్యతలో ఆలయాన్ని విస్తరించాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆలయ విస్తీర్ణ జరుగుతూ భక్తుల ఇబ్బంది కలగకుండా భక్తులకు ఆధ్యాత్మిక చింతన కల్పించే విధంగా దేవాలయం అడుగుపెట్టగానే కాసేపు ఆలయం ఉండాలనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఉండాలని మొదటి దశలో కూడా ఆ 50 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో పట్టణ ప్రజలకి అదేవిధంగా పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిచే అదేవిధంగా గౌరవ కలెక్టర్, గౌరవ కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా ఈరోజు పార్కుని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికే మనం మూలవాగు పక్కన కరకట్టని ఒక పార్కుని, అదేవిధంగా జంక్షన్స్ ని, అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ పక్కన పార్కుని ప్రారంభం చేసుకోవడం చాలా. దేశంలో వచ్చే ఏ ఎన్నికలైనా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తే మంచిదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. వైనాడ్ విపత్తు బాధాకరమని, ప్రకృతి విలయతాండవానికి ఎంతో మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేరళ ఘటనపై మోదీ నిష్పక్షపాతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఏపీకి కేంద్రం ఇస్తున్నది అప్పో లేక గ్రాంటో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేయాలన్నారు నారాయణ. భారతదేశంలో కేరళ చాలా ప్రకృతి నిలయమైనటువంటి అందచందాలతో కూడినటువంటి స్టేట్ అది. అది ఆ కొండ చర్యలు విరిగిపోవడంతో మొత్తం ఇల్లు మాయమైపోయింది. సరే ఎంతమంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దాదాపు 100 మంది చనిపోయారు, ఇంకా కొంత 100 మంది చనిపోయారు. వాళ్ళకి సహాయార్థం దేశం మొత్తం మీదుగా పిలిపించాము. ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ అవసరం ఉండేటువంటి వస్త్రాలు కావాల్సి వస్తూ ఉంది. అందువల్ల వాయనాడులో జరిగినటువంటి ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి దాని ప్రకారం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సహాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము బంగ్లాదేశ్ పరిణామాలని సానుకూలంగా పరిశీలించి దానికి అక్కడ ఉన్నటువంటి ప్రతీప శక్తులు ఎవరంటే వాళ్ళపైన దాడి ఖండిస్తూనే ముజిబుర్ రెహమాన్ లాంటి విగ్రహాన్ని జోలికి పోకూడదని చెప్తూనే అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడుతో సహా తొడిగింది ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, అమరావతి ప్రత్యేక హోదా, ఈ 2 ప్రధానమైన అంశాలు ప్రజల ముందర చంద్రబాబు నాయుడు పెట్టింది. కానీ ప్రజలు ప్రతిపక్షాలు పెట్టింది. కానీ ప్రధాన అంశాలు ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి. తర్వాత
నెల్లూరు రుచులకు దేశ విదేశాల్లో మంచి అభిమానులు ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తాను అమెరికా వెళ్లినా నెల్లూరు జిల్లా నుంచి చింతకాయ పచ్చడి తీసుకువెళ్తానని చెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరులో దువ్వూరు రమణమ్మ మహిళా కాలేజీలో శ్యాంసుందర్ రెడ్డి, డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మహిళల కోసమే ఒక కాలేజీ ఏర్పాటు చేయాలని ఆనాడు ఆలోచన రావడం గొప్ప విషయమని అన్నారు. నాగరికత, టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాల్లో ఇంకా లింగ వివక్ష ఉందని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కళాశాలలో ఈ విద్యా సంస్థ స్థాపన, అభివృద్ధి, ఈ మూలకారకులైన యొక్క మిత్రద్వయం శ్రీ యాదారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ చిలకూరు రాధాకృష్ణ రెడ్డి గారి దగ్గర విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వారి ఇరువురి స్ఫూర్తి సాధారణమైంది కాదు. ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్టసాధ్యమైందో నాకు తెలుసు. 1983 నుంచి వారు ప్రారంభించిన పచ్చళ్ళ వ్యాపారం ఆ రోజుల్లో ఒక రకంగా ఇప్పుడు ఆ రుచి, ఆ శుచి అంటే తెలుసు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మునికోటి ప్రాణాలు బలిదానం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజనాథ్ వాళ్లర్పించారు. మునికోటి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అయితే ఇలాంటి ప్రాణత్యాగాలను ప్రోత్సహించకూడదని శైలజనాథ్ అన్నారు. అధికార విపక్షాలు ఇలాంటి త్యాగాలను చూసి కూడా ఎన్డీఏలోకి లొంగి ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి అనేక పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. సంపద పెంచుకోవడం అంటే చెత్త పన్నులు, టోల్గేట్ డబ్బులు వసూలు చేయడం కాదన్నారు. ఇసుకను పక్కదారి పట్టించి అమ్మితే అభివృద్ధి కాదని హితవు పలికారు. హోదా కోసం అంటే ఈ రాష్ట్రం కోసం బలిదానం చేసిన మునికోటి గారు 9 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేశారు. మునికోటి లాంటి వాళ్ళ యొక్క ఆత్మార్పణ తర్వాత కూడా బీజేపీ పార్టీతో అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో కలిపి మాట్లాడుతూ ఉన్నాను. ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడడానికి ధైర్యమే లేని దాన్ని చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి లొంగి పనిచేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో యువకులకు ఈ రాష్ట్ర సంపద పెరగడానికి దేనికైనా ఉపయోగపడే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేయడం ఒక్కటే పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రక్తహీనత ఉండడంతో రక్తం నిల్వలు పెంచాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేము సైతం అనే రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ను నోడల్ అధికారిగా కలెక్టర్ నియమించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మేము సైతం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటీడీఏపీఓ మాధవన్లు స్వయంగా రక్తదానం చేశారు. జిల్లాలో రక్త నిల్వలు పెంచాలనే ఉద్దేశ్యంతో అధికారుల నుంచి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆ తర్వాత కురుపాం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. అలాగే ఆ తర్వాత సాలూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నమరాడి గారు ఉన్నారు. గారు ఐటీడీఏపీఓ గారు స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా రక్తదానం అనేది మరి ఈ జిల్లా చరిత్రలో మొట్టమొదటిది కాబట్టి అందరూ ఒకసారి అర్థాలు గట్టిగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది ఒక గిరిజనులకు సంబంధించినటువంటి సంప్రదాయం, వారి యొక్క యూనిక్నెస్ ని ప్రపంచాన్ని అందరికీ చాటి చెప్పడానికి కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారంగా జరుపుకునేటువంటి మంచి కార్యక్రమం. ఆ రోజున ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకున్న ప్రధాన సమస్య ఏంటంటే రక్తహీనత. అదేవిధంగా రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచూ మనకి తెలియడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని
మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు కార్యక్రమంలో అనేక మంది పాల్గొని మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో పాలక వర్గంతో పాటు విద్యార్థులు, అటవీశాఖ, ఎన్సీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో మొక్కల ప్రాముఖ్యతపై ప్లకార్డులు ప్రదర్శించారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెట్లు పెంచాలని, చెట్లని సంరక్షించాలని చెప్పేసి మనకు ముందరనే రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్లో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి, మంచి వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో, అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు ఫ్రైడే అని ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటాయో కుండలలో దాంట్లో అవన్నీ తీసేసి దోమలకు నిల్వ లేకుండా దోమలని పరదోలాలని, అలాగే వ్యాధులు ఏమి రాకుండా ప్రజలకు వ్యాధులు ఏమి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ 5వ తారీఖు నుంచి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. తదనంతరం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా కలదు. అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి వార్డులో కూడా వార్డ్ ఆఫీసరు, మహిళా సంఘాల వారు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, తర్వాత పబ్లిక్ అందరినీ కలుపుకొని కూడా ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి తమ వంతు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మన వాహనాలకే చెత్త అందించి రోడ్ల మీద పడేయకుండా అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది. కామారెడ్డిలోని మంచినీటి సమస్య తీవ్రతను తగ్గించడం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలని అన్నారు. మంచినీటి సమస్యపై ప్రజలు పాత్రికేయులకు మాత్రమే సమాధానం చెబుతారని మున్సిపల్ కమిషనర్ అనడాన్ని జబ్బర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. బాధ్యత కలిగిన అధికారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ఆయన నిలదీశారు. మరోవైపు కామారెడ్డిలో పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడి ఉందో ఈ నీటి ఎద్దడిని నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. ఆ వాటర్ తెచ్చిన ట్యాంకరు ఎన్ని ట్యాంకర్లు తెస్తారు, ఏం కథ లెక్క లేకుండా పోతా ఉంది. దానిపైన బిల్లులు లేపుతా ఉన్నారు. ఎక్కడ కూడా సరైన నీటిని అందించలేకపోతున్నారు. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం కామారెడ్డి పట్టణ కేంద్రంలో చూస్తా ఉన్నాం. అట్లాగే ఒకవైపు ఈ నీటి నిల్వ ఉన్న దగ్గర దోమల బెడద ఎక్కువై డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభించి ప్రజల ప్రాంతాలతో చెలగాటమాడుతుంటే ఈ డెంగ్యూ, మలేరియా పైన శ్రద్ధ చూపించకుండా ఈరోజు వాళ్ళకు ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్ట్ చేకూరు నింపనికే పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చిందని మున్సిపల్ కమిషనర్ గారిని, అధికారులు గారిని అడిగితే వాళ్ళు రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది జనగామ జిల్లాలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కోర్టు వద్ద లాయర్ల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేశారు. జనగామ ఘటనపై ప్రభుత్వం స్పందించి పోలీసులపై కేసులు నమోదు చేసిందని సుదర్శన్ రెడ్డి న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి రామ్నాథ్ గౌడ్ చెప్పారు. ఆ పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు బదిలీ చేశారని తెలిపారు. ఇది న్యాయవాదుల పోరాట విజయానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే న్యాయవాదుల రక్షణ చట్టం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
అసంపూర్తి రోడ్డు తమకొద్దంటూ నాచారం డివిజన్ కార్తికేయ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కార్తికేయ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 910లో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. సగం రోడ్డు మాత్రమే వేస్తామని, ఉన్న రోడ్డును తవ్వడంతో అసంపూర్తిగా రోడ్డు తమకొద్దని కాలనీ వాసులు రోడ్డు పనులను నిలిపివేయించారు. రోడ్డు మంచిగా ఉన్న వీధిలో సీసీ రోడ్డు వేశారని, వర్షాకాలంలో నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ వీధిలో సగం రోడ్డు వేయడం ఏంటని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ వేస్తే మొత్తం వేయండి లేదా స్టాప్ చేయండి, కాకపోతే సగం వేసి అట్లా వదిలేస్తే మాకు చాలా ప్రాబ్లం. రెయిన్ వాటర్ అంతా స్టాగ్నేషన్ అయిపోయి అపార్ట్మెంట్ లోపలికి వస్తున్నది, కాబట్టి మొత్తం వేయండి. 20 years నుండి సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. వర్షం పడితే అపార్ట్మెంట్ లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది. అసలు కార్లు లోపలికి వెళ్ళవు, మేము కిందికి దిగలేకపోతాము. వాటర్ అంతా స్టాగ్నెంట్ ఉంటుంది. ఒక వాటర్ తీసే వరకు ఒక వారం రోజులు మాకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. నెంబర్ 10లో సిమెంట్ వర్క్, రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు. 9 and 10 వర్క్ ఆర్డర్ తీసుకున్నారు. కానీ 9లో ఫుల్ వేసి 10లో మాత్రం సగం వరకు వేస్తా అన్నారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో రెయిన్ వాటర్ ఇవ్వడానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా సగం వేస్తామంటున్నారు. అది కూడా జీరో లేకుండా ఒక సైడ్ పెడితే బాగుంటుంది వంపు. అలా ఒక సిస్టమ్ లేకుండా హాఫ్ వర్క్, ఎందుకు హాఫ్ వర్క్ వేస్తారు? మాకు ఫుల్ కావాలంటే పక్క దాంట్లో 9లో ఎక్కువ వేసాము, అందుకే మీరు ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి అన్నాడు. అది ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇంకా డబుల్ అవుతుంది మా ప్రాబ్లం. ఉన్న రెయిన్ వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. అది మీరు ఈ విషయంలో మీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ దృష్టికి తీసుకెళ్తాము. ఇది అప్పటి వరకు మాత్రం. రాత్రి విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా నర్సుతో డ్యూటీలో ఉన్న వైద్యుడు గోపి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు గోపిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత నర్సు జిల్లా ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సు పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన డాక్టర్ గోపిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బంధువు షకీల్ డిమాండ్ చేశారు. డాక్టర్ గోపి పలుమార్లు నర్సుతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇది ఒక విద్యా సంస్థలాగా భావించి వాళ్ళు చదువుకొని ఇక్కడికి వచ్చారు డ్యూటీ చేయడం కోసం స్వచ్ఛందంగా. వాళ్ళను ఆదుకునేది పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేసినా కూడా వాళ్ళను వేరే రకంగా, ఎంతైనా ఆడపిల్ల కదా అని నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్ళను సదాయించడం మంచి పద్ధతి కాదు. ఇది మొత్తం మహబూబాబాద్ డిస్టిక్కే చెడ్డ పేరు. ఇక్కడ ఉన్న అధికారులకు మేము విన్నవించామో, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఒక అన్నలాగా, తండ్రిలాగా భావించి వాళ్ళను కోఆపరేట్ చేసి వాళ్ళను పని నేర్పించి వాళ్ళని తమ బిడ్డల్లాగా చూసుకోవాలి. కానీ వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం అనేది పనికిరాదు. అదొక చెడ్డ పేరు, వాళ్ళ వృత్తికి చెడ్డ పేరు, దేశానికి కూడా మాయని మచ్చలాగా అవుతుంది. మేము ఇప్పటికీ కూడా చెప్తున్నాము, మా మైనారిటీస్ నుంచి కూడా, మహబూబాబాద్ పట్టణ ప్రజానికం వైపు నుంచి కూడా, ఇలాంటి వైద్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని వాళ్ళు మనిషిలాగా మారాలని కోరుకుంటున్నాం. డ్యూటీ చేస్తున్నప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ఇది ఒక విద్యా సంస్థలాగా భావించి వాళ్ళు చదువుకొని ఇక్కడికి వచ్చారు డ్యూటీ చేయడం కోసం స్వచ్ఛందంగా. వాళ్ళను ఆదుకునేది పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేసినా కూడా వాళ్ళను వేరే రకంగా, ఎంతైనా ఆడపిల్ల కదా అని నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్ళను సదాయించడం మంచి పద్ధతి కాదు. ఇది మొత్తం మహబూబాబాద్ డిస్టిక్కే చెడ్డ పేరు. ఇక్కడ ఉన్న అధికారులకు మేము విన్నవించామో, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఒక అన్నలాగా, తండ్రిలాగా భావించి వాళ్ళను కోఆపరేట్ చేసి వాళ్ళను. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మున్సిపల్ అధికారి నరేందర్ ఇంట్లో తెల్లవారుజాము నుంచి వారు మెరుపు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదు మేరకు నరేందర్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం. మున్సిపల్ రెవెన్యూ విభాగంలో సూపరింటెండెంట్గా ఇన్ఛార్జ్ ఆర్ఓగా నరేందర్ విధులు నిర్వహిస్తున్నారు. వినాయక్ నగర్లోని అశోక్ అపార్ట్మెంట్ 206 నెంబర్ ఫ్లాట్లోని నరేందర్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
నిర్మల్ జిల్లా బైన్సాలో జూన్ 9వ తేదీన 3 ఇళ్లలో దొంగతనాలు చేసిన వారిలో ఒకరిని బైన్సా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 దొంగలను త్వరలోనే పట్టుకుంటామని బైన్సా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ కుమార్ తెలిపారు. చోరీకి పాల్పడిన ఒక వ్యక్తి నుండి సుమారు 10,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. దొంగతనం కేసులో పట్టుబడిన వ్యక్తిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులు నమోదై ఉన్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. हाउस ब्रेकिंग किए थे. దొంగతనం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ హౌస్ 2,10,000 రూపీస్ ఆఫ్ దొంగతనం జరిగింది. సెకండ్ హౌస్ నుండి 25,000 అండ్ థర్డ్ హౌస్ ఇట్ వాజ్ స్టిల్ రన్నింగ్ 10,000 అరౌండ్ 10,000. సో దేర్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ was started. तब उसमें क्या हुआ, ఒక फिंगरप्रिंट चांस प्रिंट दొరికింది. दे लॉन्च्ड अ कैंपेन. वो क्या महाराष्ट्र जा करके बाई कोऑर्डिनेटिंग विद द महाराष्ट्र पुलिस इन्होंने प्रॉपर इन्वेस्टिगेशन किया और फाइनली वी गॉट कॉटेकर राजू और बाकी के जो 2 एक्यूज्ड हैं स्टिल वी आर ट्राइंग टू फाइंड हिम एंड मोस्टली इन फ्यू डेज वी कैच हिम ऑल्सो. उसको भी पकड़ लेंगे. 15,000 रुपये की इसमें से रिकवरी हुई है और बाकी चीज. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని 13 ఏళ్ల వయస్సున్న 6 మైనర్ బాలురు చెడు వ్యసనాలతో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కి కటకటాల పాలయ్యారు. జుజ్జూరు అల్లూరుకు చెందిన మైనర్ బాలురు ఇంటి ముందు ఆపి ఉంచిన బైక్లను దొంగిలించి వేరే ప్రాంతాల్లో అమ్ముతున్నారు. కొంతమంది వాహనదారులు తమ బైకులు చోరీ అయ్యాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో 6 మైనర్లను అరెస్ట్ చేసి 9 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బాల నేరస్తులను కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీపీ రవికిరణ్ వెల్లడించారు. అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా వాట్సాప్ ఫిర్యాదుతో జిల్లా పోలీసులు ఫోన్లు రికవరీ చేస్తున్నారు. చాట్ బెడ్ పేరుతో ఈ సేవలను పోలీసులు అందిస్తున్నారు. తాజాగా 53 లక్షల రూపాయల విలువైన 266 సెల్ ఫోన్లను ఈసారి రికవరీ చేశారు. ఇందులో మిస్ అయినవి 221 కాగా చోరీ అయినవి 45 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పటివరకు చాట్ బెడ్ సేవల ద్వారా 15,04 లక్షల విలువైన 8,886 ఫోన్లు రికవరీ చేసినట్టు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. వీటిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ నుండి సెల్ ఫోన్ రికవరీ చేశారు. పవిత్ర శ్రావణ మాసం నాగుల పంచమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గాడిచర్లపల్లిలోని సంతాన నాగదేవత ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాగదేవతను దర్శించుకుని పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నాగమ్మ ఆలయంలో భక్తులు ముడుపులు మొక్కులు చెల్లించారు. పలు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారని పూజారి దశరథన్ తెలిపారు. ఇది వాళ్ళ జిల్లా డైరీ. నమస్తే.